అగస్త్యుడు ఈ యాత్ర ఇలా చేసుకుంటూ తుంగభద్రా నదిని దాటి స్వామిమలకు చేరుకున్నాడు. దాన్నే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అంటారు. కొండ, ఆయన వసించేటువంటి కొండ తమిళనాడు ప్రాంతంలో ఉంది ఇది, ఆ స్వామిమల. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన తమిళనాడులో ఎక్కువ మనకంటే. వాళ్ళు మురుగన్ అంటారు, కార్తికేయన్ అంటారు, వేలాయుధన్ అంటారు, షణ్ముఖం అంటారు, ఆర్ముఖం అంటారు. షణ్ముఖానస్యం బాగా ప్రసిద్ధం కూడాను. వరవిక్రయం నాటకంలో కాళ్ళకూర నారాయణరావు గారు చెబుతారు, మగపెళ్లి వారు షరతు పెట్టారట, నశ్యం షణ్ముఖం కంపెనీ నశ్యం కావాలండి అని. అలాగే షణ్ముఖం, ఆర్ముఖం ఇవన్నీ కూడా అక్కడ పేర్లు కారణాలు ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఆ స్వామి మనకి చేరుకున్నాడు. ఆయనకి ఇష్టదైవమైనటువంటి శివస్థుతి చేశాడు. ఆ పైన సుబ్రహ్మణ్య స్థుతి చేస్తున్నాడు. శివుని కుమారుడివి కదా, శివశివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ అని జానపదులు, రైతులు వారి స్థాయిలో వారు భగవంతుని స్తోత్రం చేస్తారండి. వారి భావన వేరు, వారి కవితా మాధుర్యం వేరు. ఒక మహర్షి పండితుడైన వాడు, శాస్త్రాలు చదివిన వాడు చేస్తే ఆ మాధుర్యం వేరు. మనం రెండింటినీ ఆనందించాలి. అలాగా శివశివమూర్తివి గణనాథ, శివుని కుమారుడవు గణనాథ అని జానపదులు అలా ప్రార్థన చేస్తే, అగస్త్య మహర్షి స్థాయికి తగినట్టుగా తెనాలి రామకృష్ణుడు ఎటువంటి పద్యం రాశాడో చూడండి. స్థాయి అంటే ఏదో కఠిన పదాలు అనుకోకండి, చాలా వ్యంగ్య వైభవంతో స్తోత్రం చేస్తాడు. అసలు వ్యతిరేకమైన పద్ధతిలో మాట్లాడడం ఈ తెనాలి రామకృష్ణుడికి పెద్ద లక్షణం అండి. ఇందుకే వికటకవో ఏదో అనుంటారు. అసలు లోకంలో వాడుక ఎందుకు వచ్చింది, వీడు ఎడ్డమంటే తెడ్డమనే రకం, ఇతరులు ఎవ్వరూ చేయనట్టుగా. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి జీవితంలో ఒక విశేషం ఏంటంటే, కాళిదాసు కుమార సంభవం చదివితే మనకు 8వ సర్గ 9వ సర్గ దాటాక అర్థమవుతుంది. ఆయన పుట్టిన 6 రోజులకే సేనాపతి అయిపోయాడు. ఎలా అవుతారండి ఎవరైనా? ఇక్కడే ఒక రహస్యాన్ని గమనించాలి. దేవతలను ఎప్పుడు త్రిదశులు అంటారు, 30 ఏళ్ల వాళ్ళు. అంటే వాళ్ళు 30 మంది ఉండరు, 30 ఏళ్ల వయస్సు ఉంటారు. అదేమిటి అంటే, తల్లికి పుట్టేటప్పుడు వాడు 30 ఏళ్ల వాడి కింద పుడతాడు, అలా సాధ్యం కాదు. అలా ఎవరు పుట్టరు కదా. అంటే ఏమిటి, అసలు దేవతలు మనకి మళ్ళీ యోనిజులుగా, మనకు మామూలు ఇప్పుడు స్త్రీకి గర్భం రావడం, ఒక మార్గంలో శిశువు బయటికి రావడం, ఈ పద్ధతిలో దేవతలు జన్మించరండి. దేవతలకు ఎప్పుడు కూడా సంకల్పమాత్ర జన్మ ఉంటుంది. ఇలా సంకల్పిస్తారు బ్రహ్మదేవుడు. ఆయన మనస్సులోంచి ఒకరు, ఈ కుడి చేతిలోంచి ఒకరు, ఎడమ చేతిలోంచి ఒకరు, ఇలా లాటంలోంచి ఒకరు, అలా వస్తారంతే. వాళ్ళ శక్తి అటువంటిది, మనం దాన్ని ఏమి సందేహించగలం. మనకేదో ఒక విధానం తెలుసును కాబట్టి ఇలాగే ప్రపంచం అంతా ఉండాలి, లేకపోతే ఇది తప్పని కూడా మూర్ఖత్వం. అది మాస్టర్ సివివి గారి యోగ దర్శనం చదివితే ఏమాత్రం స్త్రీ పురుష సంపర్కం లేకుండానే శిశువును పుట్టించవచ్చు అనే విషయం అర్థమవుతుంది. మన భూలోకంలో మన కళ్ళ ముందు మన 100 ఏళ్ల క్రితం బతికిన యోగికే ఆ లక్షణం ఉంటే, కృతయుగాల్లో, ద్వాపర యుగాల్లో, త్రేతాయుగాల్లో ఎలా ఉంటారని మన అజ్ఞానంతో మాట్లాడడం. కానీ సంకల్పమాత్ర జన్మ. వాళ్ళ పుట్టిన వాళ్ళు ఎవరైనా ఎలా పుడతారు, వాళ్ళ వయస్సు కూడా ఎలా ఉంటుందంటే, వాడు ఏ కార్యం కోసం పుట్టాడో ఆ కార్యానికి తగిన వయస్సు ఆకారంతో పుడతాడు.